తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కడప లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె తన సోదరుడైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపైనే తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేయించిన వారికే ఎన్నికల్లో టికెట్ ఇచ్చారంటూ విమర్శిస్తున్నారు. ఆమె విమర్శలు వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర దాగి ఉందని, కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు కొత్త కాదని జగన్మోహన్ రెడ్డి సూటిగా విమర్శించారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు షర్మిలను అనుమానిస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తన బాబాయిని హత్య చేయించిన వారిని తన సోదరుడే కాపాడుకురావడం చాలా దారుణం అన్నారు షర్మిల. తాను కడప లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలన్నది తన బాబాయి వైఎస్ వివేకానంద చివరి కోరిక అని షర్మిల అందుకే తాను ఎన్నికల్లో కడప నుండి పోటీ చేస్తున్నానని అన్నారు. కడపలో ప్రచారం చేస్తూ వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు షర్మిల. బాబాయి హత్య కేసులో నిందితుడైన అవినాష్కు టికెట్ ఇవ్వడమేంటని మండిపడ్డారు షర్మిల. ఏడాదిన్నర క్రితం తాను తెలంగాణలోనే రాజకీయాలు చేస్తానని ప్రకటించారు షర్మిల. తన తండ్రి పేరిట వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. 2023 ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వస్తామని అన్నారు. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తాను ఏపీకి షిఫ్ట్ అవుతున్నానని అన్నారు. కాంగ్రెస్ కూడా ఆమెను ఏపీ కాంగ్రెస్ చీఫ్ను చేసింది. అయితే ఈ మొత్తం ప్రక్రియ అంతా చంద్రబాబు నాయుడు కుట్ర రచన ఆధారంగానే జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించారు. షర్మిల ఏపీకి వచ్చిన ప్రైవేటు విమానం కూడా చంద్రబాబుకు ఆప్తుడైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దే అని ఆధారాలతో సహా వైసీపీ బయటపెట్టింది. దివంగత వైఎస్ఆర్కు మొదటి నుంచి శత్రువులైన బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలతో షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ సన్నిహితంగా మెలగడం ప్రకంపనలు సృష్టించింది. షర్మిలను చంద్రబాబు నాయుడే ట్రాప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఎన్నికల వేళ రాజకీయంగా దెబ్బతీసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని వైసీపీ నాయకత్వం అనుమానిస్తోంది. అయితే ఈ ఆరోపణలను చంద్రబాబు ఖండించారు. మీ ఇంట్లో వాళ్ళని మీరు మోసం చేసుకుని వారు వీధిని పడితే అందులోకి నన్ను లాగడం ఏంటి అని చంద్రబాబు నిలదీశారు. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు తరహాలోనే విరుచుకుపడుతున్నారు. గతంలో చంద్రబాబు చేసిన ఆరోపణలనే షర్మిల రిపీట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు చంద్రబాబు. అయితే ఆ ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వివేకా కేసు వర్కౌట్ కాలేదు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ అదే హత్య కేసును ఎన్నికల అజెండాగా తెరపైకి తెచ్చారు చంద్రబాబు. దాన్ని షర్మిల కూడా అందిపుచ్చుకోవడం వెనుక బాబు రాజకీయం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. షర్మిలను చంద్రబాబే ఏపీకి తెచ్చారని జగన్మోహన్ రెడ్డి అంటే, జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలతో కలిసి నాటకాలాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి మాస్టర్ ప్లాన్ వేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళు వేరువేరుగా రాజకీయాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ ఒకే అజెండాకి అనుగుణంగా ఇద్దరూ రాజకీయాలు చేస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. ఇటు బాబు అటు జగన్ల పరస్పర విరుద్ధ ఆరోపణలు రెండు పార్టీల కార్యకర్తలను, ప్రజలను కూడా అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.